హాయ్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ వంటకం. మీరే చూడండి. బ్యాచిలర్స్కి అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నానండి. ఇంట్లో ఒక 4 టేబుల్ స్పూన్లు అండి. ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర 2 వేసానండి. ఇది చిన్న స్పూన్ అండి, సో హాఫ్ స్పూన్ అండి. ఇవి చట్పట సౌండ్ రాగానే ఆనియన్లు కూడా వేస్తానండి. ఇవి 2 ఆనియన్స్ అండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఆనియన్ త్వరగా ఉడుకుతుంది కాబట్టి. ఆనియన్ వేగిపోయిందండి. ఇప్పుడు 4 టమాటాలండి స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను, దీంట్లో వేస్తాను. ఇది ఒక 2 మినిట్స్ బాగా మగ్గనిద్దామండి. 2 to 3 మినిట్స్ అయిపోయిందండి. ఇది పేస్ట్ లాగా వచ్చేయాలండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ అండి, వీటికి ఘాట్లు కూడా పెట్టేశాను. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఎగ్ ఎన్ని నిమిషాలు బాయిల్డ్ అవ్వాలనేది. వాటర్ తెల్లడం స్టార్ట్ అయిన తర్వాత 8 నుంచి 9 నిమిషాలండి ఎగ్ ఉడికితే సరిపోతుంది. ఓకే, వేసుకొని ఇప్పుడు ఫైనల్గా అండి మ్యాంగోస్ కూడా వేసేస్తున్నాను. దీన్ని ఒక 5 నిమిషాలండి మగ్గనిద్దాం. తర్వాత ఉప్పు కారాలు చెక్ చేసుకుందాం. సరే, ఉప్పు కారాలు చెక్ చేస్తామండి. రైట్ అండి, కరెక్ట్గా సరిపోతుంది, ఏం అవసరం లేదు. ఎందుకంటే చింతపండు పులుసు కానీ పోస్తుంటే కారం ఎక్కువ పడుతుంది. సో ఓన్లీ టమాటాతో చేస్తున్నాం కాబట్టి, మ్యాంగో కొంచెం వేసాం కాబట్టి పెద్ద పులుపు ఉండదు కాబట్టి కొంచెం కారం సరిపోయింది. ఓకేనండి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అండి ధనియాల పొడి వేస్తున్నాను. ఇది ఇంట్లోదేనండి, ప్యాకెట్ కాదు. ఫైనల్గా కరివేపాకు వేసానండి. ఇంట్లో ఏం లేదు, ఎగ్స్ ఉన్నాయి, టమాటా ఉంది అనుకుంటే మీరు మ్యాంగో కూడా వేయాల్సిన అవసరం లేదండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఇది జస్ట్ ఇంకొక 2 మినిట్స్ అండి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తాను 2 మినిట్స్ తర్వాత. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.